ఏపీ రాజధాని అమరావతిలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడనుంది. దేశ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని ఉద్దండరాయుని పాలెంలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ కోసం 9,000 కోట్ల రూపాయలతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆకృతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఆమోదం పొందిన ఈ డిజైన్లు ఆకట్టుకున్నాయి. తొలి దశలో 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనాన్ని ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం భవనాన్ని సిద్ధం చేసి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో కంప్యూటర్లను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక అమెరికాలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న 4 ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ మిషన్లను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ ఏపీతో పాటు దేశానికి కూడా మైలురాయిగా నిలవనుందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. 133 క్యూబిక్స్ సామర్థ్యంతో కూడిన క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఇక మరోవైపు 4 నెలల కిందట ప్రారంభమైన క్వాంటమ్ హ్యాకథాన్లో ఏపీతో పాటు 6 రాష్ట్రాల నుంచి సుమారు 50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో బృందంలో 6 విద్యార్థులున్నారు. ఫైనల్స్ అనంతరం మొత్తం 10 బృందాలను విజేతలుగా ప్రకటించారు. తర్వాతి 10 బృందాలు రన్నరప్ గా నిలిచాయి. ఈ 120 మందికి అమరావతిలో ఇవాళ జరిగే క్వాంటమ్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేస్తారు. విజేతలకు 50,000, రన్నరప్లకు 30,000 నగదు బహుమతులు ఇస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పరిగి మండలం నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేడు సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నారు. ఈ సందర్భంగా సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్ షో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు సిర్పూర్ కు ఫడ్నవీస్ చేరుకొని 1 గంటకు ఎస్పీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెల్లార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తదితర ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభ అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ లోని లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ప్రారంభించే రోడ్ షో ముక్రామ్ చౌరస్తా, అర్చనా టేక్ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ రోడ్ గుండా ప్రయాణించి మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. భూమి అంటే మనకు నమ్మకం, విశ్వాసం. అమ్మతో సమానం. భూమితో మనకున్న అనుబంధాన్ని ఎవరూ చెలపలేరు. భూమి మీ ఆస్తి, మీ భవిష్యత్తు. దానిపై ఇతరులు కన్నేయకుండా సర్వహక్కులు కల్పించామని డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. మీ రికార్డులు ఎవరూ ట్యాంపర్ చేయలేరు. చేస్తే జైలుకు వెళ్లడం తథ్యమని సీఎం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కల్లుగొట్లలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వాటిలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో వారినే అడిగి తెలుసుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయని, వస్తున్న ఫిర్యాదుల్లో 80% అవేనని సీఎం చంద్రబాబు చెప్పారు. భూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రతి నెల 9వ తేదీన రైతుల వద్దకు వస్తానన్నారు. అధికారులు కూడా లంచాలకు స్వస్తి చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇక వారసత్వంగా వచ్చే భూములపై జగన్ ఫోటో ఏమిటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి మళ్లీ హక్కు కల్పించామన్నారు. గత 5 ఏళ్లు రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అక్రమాలు, దుర్మార్గాలు చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీని భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక రాయలసీమను రతనాల సీమగా మార్చుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పరామర్శల పేరిట జగన్ చేస్తున్న బల ప్రదర్శనలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బల ప్రదర్శన ఎన్నికలప్పుడు చూపించాలని, మిగిలిన సమయాల్లో ప్రజాసేవకు అంకితం కావాలని అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే తాట తీస్తానని వైసీపీ నేతలను ఘాటుగా హెచ్చరించారు. చిత్రగుప్తుల్లా అన్ని రాసుకుంటున్నానని చెప్పారు. కల్తీ మద్యానికి, కల్తీ నెయ్యికి, బాబాయ్ హత్యకు టీమ్ 11 బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని 250 కోట్లు దోచేశారని, పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసింది కాక తమకు క్లీన్ చీట్ వచ్చిందంటూ
టీమ్ 11 కెప్టెన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ టీమ్ 11 కెప్టెన్ ఎవరో ఏం చదివాడో తనకు అర్థం కావడం లేదని, ఛార్జ్షీట్ ఇంగ్లీష్లో ఉందని, అసలు ఆయనకు ఇంగ్లీష్ వచ్చా అని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం బూత్ మేనేజ్మెంట్ వర్క్షాప్లో లోకేష్ మాట్లాడారు. 2019లో బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటుగా ప్రచారం చేశారు. వివేకని అవినాష్ రెడ్డి చంపాడని జగన్ కి తెలుసు. అయినా చంద్రబాబుపై దుష్ప్రచారం చేశారు. అప్పట్లో సరైన సమయంలో దీనిని తిప్పికొట్టలేకపోవడంతో నష్టపోయామని చెప్పారు. ఇక సమస్యలుంటే నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని టీడీపీ నేతలకు లోకేష్ సూచించారు. అలిగితే నష్టపోయేది పార్టీ, రాష్ట్రమేనని చెప్పారు. కూటమిలో విడాకులు ఉండవు, మిస్ఫైర్లు ఉండవన్నారు. మిత్రుల నడుమ సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకోవాలని, గ్రామస్థాయి వరకు ఇదే విధానాన్ని అనుసరించాలని తెలిపారు. మన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కుట్రకోణం బయటపడింది. టీటీడీకి 250 కోట్లకు పైగా విలువైన 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో కంత్రి తెలివితేటలు వాడారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ముందు ల్యాబ్ టెస్టింగ్ కోసం పొమిల్ జైన్ తదితర నిందితులు ఇతర నాణ్యమైన సంస్థల నుంచి 1/2 లీటరు, కిలో టిన్నుల్లో నెయ్యి కొనుగోలు చేశారు. వాటిని శాంపిల్స్ ను పరీక్షలకు పంపి నాణ్యమైన నివేదికలు తెప్పించుకున్నారు. టీటీడీకి మాత్రం బోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి తయారు చేసి దాన్నే వైష్ణవి, మాల్గంగా తదితర డైరీల ద్వారా సరఫరా చేశారు. టీటీడీకి ప్రతి కల్తీ నెయ్యి ట్యాంకర్తో పాటు ఇతర సంస్థల నెయ్యి శాంపిల్స్ నాణ్యమైన నివేదికలు పంపారు. అంటే ట్యాంకర్లో ఉన్న నెయ్యి బోలేబాబా డైరీలో తయారు చేసిన కల్తీది, నివేదిక మాత్రం ఇతర కంపెనీల నాణ్యమైన నెయ్యి శాంపిల్ది. NABL రిపోర్ట్ల కోసం ఇతర డైరీల నుంచి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసి దాన్ని శాంపిల్స్ గా పంపించిన వైనం సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ల్యాబ్ టెస్టింగ్ కోసం పొమిల్ జైన్ తదితర నిందితులు నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసిన డైరీలలో హెరిటేజ్ సహా పలు ఇతర డైరీలు ఉండడం గమనార్హం. సిట్ దర్యాప్తులో భాగంగా వైష్ణవి తదితర డైరీలను తనిఖీ చేసిన సందర్భంలో ఇతర డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేసిన రసీదులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆరా తీసిన సిట్ బృందానికి విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్ల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. మిగిలిన 2 ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంతకాలం పడుతుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో మిగిలిన 2 పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు తేల్చి చెప్పింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ సందర్భంగా కోర్టు స్పీకర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, పిటిషనర్ల తరపున మోహిత్ రావు హాజరయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 8 మందిపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. మిగిలిన 2 పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారని చెప్పారు. మరో 3 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని, అవతలి పక్షమే సమయం కోరిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే మళ్లీ వాయిదా కోరడంపై కేటీఆర్ సహా ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పీకర్ 3 సార్లు వాయిదా కోరారని గుర్తు చేశారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. గడ్డం ప్రసాద్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని, తాము ఆధారాలన్నీ సమర్పించినా పిటిషన్లను కొట్టివేస్తున్నారంటూ ఆరోపణలు కురిపిస్తోంది. ఇక మిగతా 2 పిటిషన్లపై స్పీకర్ తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణకు 4 వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనిపై పోలీస్ శాఖలో చర్చ మొదలైంది. యూపీఎస్సీ పంపే తుది జాబితాలో ఏ 3 అధికారుల పేర్లు ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్లోనే ప్రారంభించింది. అప్పట్లో డీజీపీ ఉద్యోగానికి అర్హత ఉన్న 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో ఓ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. ఈ జాబితాపై యూపీఎస్సీ అభ్యంతరాలు తెలపడంతో రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ఈ మధ్య కాలంలోనే శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ పదవి విరమణ చేశారు. రవిగుప్తా స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. తదనంతరం శివధర్ రెడ్డిని ప్రభుత్వం యాక్టింగ్ డీజీపీగా నియమించింది. ఇక సివి ఆనంద్ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ జాబితాలో సివి ఆనంద్, వినాయక్ ఆప్టే ప్రభాకర్, బి శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూపీఎస్సీ ఎంపానల్మెంట్ కమిటీ వీరిలో 3 పేర్లను పూర్తిస్థాయి డీజీపీ కోసం సిఫార్సు చేయనుంది. అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. జాబితాలో 4 1994 బ్యాచ్కు చెందిన వారు కాగా
సివి ఆనంద్ 1991 బ్యాచ్. వీరిలో శివధర్ రెడ్డికి ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు, శిఖా గోయల్కు 2029 వరకు, సౌమ్య మిశ్రాకు 2027 వరకు, వినాయక్ ఆప్టే ప్రభాకర్కు 2029 వరకు, ఆనంద్కు 2028 వరకు సర్వీస్ ఉంది. దీంతో యూపీఎస్సీ నుంచి వచ్చే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి, ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే అంశంపై పోలీస్ శాఖతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ఏపీలోనే తొలిసారిగా విశాఖపట్నంలో మోటార్ బైక్ రేసింగ్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఎంఆర్ఎఫ్ మోగ్రీన్ సూపర్ క్రాస్ FMSCI ఛాంపియన్షిప్ 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 5 రౌండ్లు పూర్తయ్యాయి. విశాఖలో నేడు ఫైనల్ రౌండ్ నిర్వహిస్తున్నారు. దీనికోసం వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ముస్తాబైంది. 130 మంది రేసర్లు ఇప్పటికే నగరానికి చేరుకొని ప్రాక్టీస్ చేశారు. ఇది అతిపెద్ద 2 వీలర్ నేషనల్ రేసింగ్ ఛాంపియన్షిప్ అని RRR మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్కిటెక్ట్ శాప్ డైరెక్టర్ రాజా మేడ్ది పేర్కొన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు పోటీలు మొదలు కానున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంట్లో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. వంట మనిషిగా ఇంట్లో చేరిన ఓ వ్యక్తి యజమానులు ఇంట్లో లేని సమయంలో తోటి పనివారికి మత్తుమందు ఇచ్చి ఆ ఇంట్లో నుంచి 1 కోటికి పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్లాడు. మరో 2 సహకారంతో గంట వ్యవధిలోనే ఈ దొంగతనం చేశాడు. రవీంద్ర శర్మ అనే వ్యాపారి తన భార్య, కుమారుడు, కోడలు, మనవరాలతో కలిసి జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్ ఫ్లాట్ నెంబర్ 62లో నివాసముంటున్నారు. మదన్ అనే ఏజెంట్ ద్వారా నేపాల్కు చెందిన భూపేంద్ర షాహీ అలియాస్ భువన్ 15 రోజుల క్రితం ఆ ఇంట్లో వంట మనిషిగా చేరాడు. రవీంద్ర శర్మ కుమారుడు గురువారం సాయంత్రం టేబుల్ టెన్నిస్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. రవీంద్ర శర్మ తన భార్య, కోడలు, మనవరాలు, కేర్ టేకర్ను తీసుకుని బంజారా హిల్స్లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అయితే చోరీ చేయాలని ముందస్తు ప్లాన్తోనే ఉన్న భువన్ మరో 2 నేపాలీలతో కలిసి చోరీకి తెగబడ్డాడు. 3వ అంతస్తులోని రవీంద్ర శర్మ గదిలో లాకర్ను బద్దలు కొట్టి బంగారం, డైమండ్ ఆభరణాలతో అక్కడి నుంచి ఉడాయించారు. కాసేపటికి ఇంటికి చేరుకున్న రవీంద్ర శర్మ చోరీ జరిగిన విషయాన్ని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. వాచ్మెన్తో పాటు పని మనుషుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 20 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంట్లో పని మనుషులుగా చేరేటప్పుడు వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలన్న పోలీసుల వినతి ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇదే అవకాశంగా ముఠాలు రెచ్చిపోతున్నాయి. జూబ్లీహిల్స్ లాంటి హై సెక్యూరిటీ జోన్లో చోరీ జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పోలీసులపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాలినడకన శ్రీశైలం తరలి వెళ్లే భక్తులకు అటవీ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ నెల 15 వరకు అటవీ మార్గం గుండా మల్లన్న క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్స్ 2026లో భాగంగా నాగార్జున సాగర్, శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో జనవరి 3 నుంచి మే 31 వరకు 3 దశల్లో పులులు లెక్కింపు చేపడుతున్నారు. తొలి దశలో భాగంగా ఈ నెల 10 వరకు మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, ఆత్మకూరు అటవీ డివిజన్ల పరిధిలోని పలు రేంజుల్లో ఫేజ్ 3 కింద కెమెరా ట్రాప్ ఆధారంగా పులుల గణాంకాలను సేకరిస్తున్నారు. ఈ కారణంగా శ్రీశైలానికి నడిచి వెళ్లే భక్తులపై అటవీ శాఖ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అయితే చాలా మంది భక్తులు శివదీక్ష పరులు అంతకంటే ముందుగానే వస్తుండటంపై అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిని ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి కర్నూలు, గుంటూరు జాతీయ రహదారి మీదుగా దోర్నాలకు వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్లాలని అధికారులు సూచించారు. ఇది ప్రయాసతో కూడిన ప్రయాణం కావడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 2న శ్రీశైలంలో జరిగిన మంత్రుల సమావేశంలో చర్చించారు. అనంతరం అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్షించి ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో శుక్రవారం నుంచి పాదయాత్రికులు వెంకటాపురం నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. అటవీశాఖ తీసుకున్న నిర్ణయంతో మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు వయో పరిమితులు విధించే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వయసు ఆధారంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో ఇటీవల ఆర్థిక సర్వేలు పలు సూచనలు చేసింది. ఆ సర్వే అభిప్రాయాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. వయసు పరిమితి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఇక పిల్లలు ఇంటర్నెట్ను వినియోగించే విషయంలో ఆస్ట్రేలియా తరహా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు వయసు నిబంధనలతో పాటు డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడానికి ఆన్లైన్ టీచింగ్ కూడా తగ్గించాలని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సూచించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా వయసు ధృవీకరణను చేయాలని, డిజిటల్ వ్యసనానికి దూరంగా ఉంచేందుకు వీలుగా పిల్లలకు విద్యా విషయాలను అందించే సులువైన పరికరాలను ప్రోత్సహించాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. హానికరమైన కంటెంట్కు పిల్లలు ప్రభావితమవుతున్నారని, వయసు ధృవీకరణ బాధ్యతను ఆన్లైన్ ప్లాట్ఫామ్లే
వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ సర్వే విడుదల సందర్భంగా చీఫ్ ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఇంటర్నెట్ వినియోగానికి వయసు నిబంధనలు తెచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్, గోవా ప్రభుత్వాలు ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇక ఇటీవల గజియాబాద్లో 3 బాలికలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ వ్యసనం, కొరియా కల్చర్ మోజుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ కంటెంట్కు పిల్లలను దూరంగా ఉంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో పర్యటించనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మోదీ మలేషియాలో పర్యటించడం ఇది 3వసారి. 2024 ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అన్వర్ ఇబ్రహీంలు భారత్ మలేషియా సంబంధాల్లోని పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటితో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో 2 దేశాల ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మలేషియాలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. పంజాబ్లో మరోసారి గన్ కల్చర్ కలకలం రేపింది. జలంధర్లో అత్యంత రద్దీగా ఉండే మోడల్ టౌన్ ప్రాంతంలో ఆప్ నేత ఒబేరాయ్ దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా ఉండే గురుద్వారా సాహిబ్ వెలుపల గుర్తు తెలియని దుండగులు ఒబేరాయ్ లక్ష్యంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. 5 తూటాలు శరీరంలోకి దూసుకువెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జలంధర్కు చెంది ఒబేరాయ్ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన భార్య ఆప్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రతిరోజు ఒబేరాయ్కి గురుద్వార్కు వెళ్లే అలవాటు ఉంది. పక్కా ప్లాన్ ప్రకారం ప్రత్యర్థులు రెక్కి నిర్వహించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య రాజకీయ కోణంలో జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. జలంధర్లో పట్టపగలే ఆప్ నేత హత్యకు గురికావడంతో స్థానికులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్న బైక్లు, ఆటోలు, క్యాబ్ల డ్రైవర్లు నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఆయా యాప్ల ఆధారంగా పనిచేస్తున్న డ్రైవర్లు కనీసం 6 గంటల పాటు తమ సేవలను బహిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన ఈ దేశవ్యాప్త సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కనీస ఛార్జీలు, మెరుగైన పని పరిస్థితులు, ప్రైవేటు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడడాన్ని నిరోధించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రభావం ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆటోలు, క్యాబ్లపై ఎక్కువగా ఆధారపడిన నగరాల్లో ఈ ప్రభావం విస్తృతంగా ఉండవచ్చు. ఆయా యాప్లపై ఆధారపడి నిత్యం ప్రయాణించేవారు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వరుసగా 5వ రోజు కూడా లోక్సభలో అదే గందరగోళం నెలకొంది. ఆర్మీ మాజీ అధ్యక్షుడు ఎంఎం నరవనే ఆత్మకథ గ్రంథంలోని అంశాలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించగా అధికార పక్షం అడ్డుకోవడంతో మొదలైన రభస శుక్రవారం కూడా కొనసాగింది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా పడింది. నిరసనల మధ్య చివరికి సభను సోమవారానికి వాయిదా వేశారు. విపక్ష ఎంపీలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో 19 గంటల 13 నిమిషాల సమయం వృధా అయిందన్నారు. ప్రజలు ఎన్నుకుంది చట్టసభల్లో చర్చించడానికి తప్ప ఆందోళనలు చేయడానికి కాదంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే విపక్ష ఎంపీలు మరింత గట్టిగా నినాదాలు చేయడంతో సభను వాయిదా వేశారు స్పీకర్. సస్పెండ్కు గురైన విపక్ష ఎంపీలతో పాటు ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ వెలుపల ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండియా, యుఎస్ మధ్య డీల్, ట్రాప్ డీల్ అంటూ ఆరోపించారు. ఇక కేంద్రం పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. ఎంపీల ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు పలికారు. టోర్నీ ఆరంభానికి ముందే వివాదాలతో నలుగుతున్న టీ20 వరల్డ్ కప్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది. 20 జట్లు పోటీ పడుతున్న వేళ మొత్తంగా 55 మ్యాచ్లతో కొత్త ఛాంపియన్ ఎవరో తేలనుంది.
ఇవాల్టి నుంచి గ్రూప్ దశలో ప్రతిరోజు 3 మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 నిర్వహిస్తారు. ఇక ఆతిథ్య భారత్ వరుసగా 2వ టైటిల్ కోసం అమెరికాతో తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతుంది. ఈ మ్యాచ్కు స్థానిక వాంఖాడే మైదానం వేదిక కానుంది. అయితే దీనికంటే ముందుగా ఉదయం 11 గంటలకు పాకిస్తాన్, నెదర్లాండ్స్ కొలంబోలో, మధ్యాహ్నం 3 గంటలకు కోల్కతాలో వెస్టిండీస్, స్కాట్లాండ్ మ్యాచ్లు జరుగుతాయి. అండర్-19 ప్రపంచ కప్లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. తుది పోరులో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. 6వ ప్రపంచ కప్ను ముద్దాడింది. ఇక హరారే వేదికగా జరిగిన ఈ టైటిల్ పోరులో భారత్ బ్యాటింగ్, బౌలింగ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసి భారత్ విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముందు ఇంగ్లాండ్ తేలిపోయింది. ఇక 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాల్కన్ సెంచరీతో పోరాడినా సరిపోలేదు. బెన్ డాక్సిన్ 66, బెన్ మేయన్ 45, థామస్ రేవ్ 31 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అంబరీష్ 3, దీపేష్ 2, కనిష్క్ 2 వికెట్లు తీగా కిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీశారు.